సేవ అంటే ఏంటి, దాని ఉపయోగం ఏంటి, దాని గురించే మాట్లాడుతాం. మీరు దారిని పోతూ ఉన్నారు, ఓ మోటార్ సైకిల్ మీద పోతున్న ఒక వ్యక్తి కింద పడిపోయినాడు. మీరు అక్కడికి వెళ్ళి అతన్ని లేపుతారు. అదొక పని, ఇతరుల కోసం చేసే పని, నీవేం ఫలితం ఆశించకుండా చేసే పని. ఇది సేవ అంటే. సేవ అంటే ఒక పని, అది ఇతరుల కోసం మనం చేసే పని, మనం ఏమీ ఎదురు కోరకుండా చేసే పని. సేవ అంటే డెఫినేషన్ అంతే. ఇది ఎందుకు చేయాలి, దీంతో వాళ్ళకి లాభం ఏంటి, మనకు లాభం ఏంటి? పరస్పర ప్రయోజనం లేకుండా ఈ భూమి మీద మనుషులు ఏ పని చేయరు. ఇద్దరికీ ప్రయోజనం ఉండాలి. ఇంట్లో భార్యాభర్తలు ఉన్నా అది కనీసమైన రిలేషన్షిప్ సమాజంలో. కనీసం ఇద్దరు లేకుండా సమాజం ఉండదు. ఆ ఇద్దరుండే ఆ కనీస రూపం అది కుటుంబం, భార్యాభర్తతో కూడినటువంటి కుటుంబం. ఒక్క మనిషి ఉంటే సమాజం అని పిలవం, మోర్ దాన్ వన్ ఉండాలి. భర్తకి భార్యకి ఇద్దరికి హక్కులు ఉంటాయి, విధులు కూడా ఉంటాయి. ఈ హక్కులను విధుల గురించి చెప్పేదే పెళ్లి టైంలో మంత్రం నాతి చరామి, నా ప్లస్ అతి చరామి, నీకు చెప్పకుండా నేనేం చేయను అని భర్త ప్రామిస్ చేస్తాడు. ఆటోమేటిక్గా భార్య కూడా చేసినట్టే. అన్ని ప్రధాన విషయాలు మనిద్దరము పరస్పరం సంప్రదించుకుని చేద్దాము అని ఒప్పందం పెళ్ళి అంటే. భర్తకి హక్కులు ఉన్నాయి, భార్యకి హక్కులు ఉన్నాయి, ఆమెకి విధులు ఉన్నాయి, ఈయనకి విధులు ఉన్నాయి. హక్కు అంటే మనకు రావాల్సింది, విధి అంటే మనం ఇతరులకు చేయాల్సింది. బాధ్యత అనేది వేరే పదం. అది హక్కు అంటే రైటు, విధి అంటే డ్యూటీ, బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ. మూడు వేరు పదాలు ఇవి. ఏ వ్యక్తి అయినా తన హక్కుని గుర్తించి హక్కు వరకే కోరి మాట ద్వారా, హక్కు వరకే స్వీకరిస్తే చేత ద్వారా, అలాగే ఏ వ్యక్తి అయినా తన విధిని పూర్తిగా నిర్వర్తిస్తానని ఇక్కడ భావించి, నిర్వర్తిస్తానని మాటిచ్చి నిర్వర్తిస్తే, 3 లెవెల్స్ హక్కు విధి, ఎంత చేయాలి, ఎంత స్వీకరించాలి అనే దాన్ని గుర్తించిన వ్యక్తినే బాధ్యతాయుతమైన వ్యక్తి అంటాము. తల్లిదండ్రులకి పిల్లల ఎడల బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉండాలి. పిల్లలకి హక్కులు ఉంటాయి, తల్లిదండ్రులకి హక్కులు ఉంటాయి. పిల్లలకి విధులు ఉంటాయి, తల్లిదండ్రులకి విధులు ఉంటాయి. అవేందో గుర్తించి ప్రవర్తించాలి. అప్పుడే సరైన సంబంధం అవుతుంది. మనం అట్లా అర్థం చేసుకోవాలి. అదేనైనా సేవ అనేది ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేయడం. అలాంటిది చేసినప్పుడు మన మెదడులో కొన్ని రసాయనాలు తయారవుతాయి. ఆక్సిటోసిన్ అని, డోపమిన్ అని. ఈ రసాయనాలు మనల్ని ఉల్లాసంగా, సంతోషంగా, ఆనందంగా ఉంచుతాయి. మనం హ్యాపీగా ఉండాలంటే అతి ముఖ్యమైనది సేవ. జీవితానికి పరమధ్యేయం, ఫైనల్ ధ్యేయం హ్యాపీగా ఉండడమే. ఇట్లా అనుకుంటున్నారు అందరూ. డబ్బు సంపాదించడం జీవిత లక్ష్యం అనుకున్న వాళ్ళు ఉన్నారు. కీర్తి సంపాదించడం జీవిత లక్ష్యం అనుకున్న వాళ్ళు ఉన్నారు. నా ఈగో సాటిస్ఫై కావాలి అనేది జీవిత లక్ష్యం అనుకున్న వాళ్ళు ఉన్నారు. నాకే గుర్తింపు రావాలి, నాకు రావాలి, ఓకే నాకే రావాలి. ఏత్వం ఇస్తే మారిపోద్ది. నాకు రావాలని కోరుకోవడం సహజం, నాకే రావాలి, ఎవరికి రాకూడదు. దానికోసం బతికేళ్ళు ఉన్నారు. కీర్తి రావాలి, వస్తువులు రావాలి, ధనం రావాలి. ఇవన్నీ దేనికని మీరు ప్రశ్న వేయండి. ఎట్ ది ఎండ్ ఫైనలీ
మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? సాయంత్రం నిద్రపోయే ముందు ఒక్కసారి మన లైఫ్ని ఆ రోజు గడిచిందని చూసుకుంటే, నేను ఈ రోజు అంతా హ్యాపీగా ఉన్నానా లేదా? కెన్ ఐ స్లీప్ హ్యాపీలీ ఆర్ నాట్? ఇది ఫైనల్. సేవ ఇతరులకు మేలు చేస్తుంది. ఓకే, నా కింద పడ్డ వ్యక్తిని లేపితే అతనికి సహాయం అందినట్టే. ఒక వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని కష్టం పోవడానికి కొంత మీరు ఆర్థిక సహాయమో మరో సహాయం చేస్తే అతనికి మేలు జరుగుతుంది. నో డౌట్ ఇన్ దట్. సేవ వలన ఇతరులకు లాభమే. ఇతరులకు కలిగే లాభం మనకేం లాభం కింద మారుతుందంటే, మనకి డోపమైన్ సెరోటోనిన్ వలన సంతోషం వస్తుంది. మీరు గమనించండి, మా ఊళ్ళో ఒక 100 కోట్ల అస్సామి ఉన్నాడు, తెలుసు నాకు ఆయన. ఒకరోజు రాత్రి మాట్లాడుకుంటూ రాత్రి 10ంటికి ఆయన మిద్దె నుంచి బయట చూపిస్తూ ఆ ఇసుక దిబ్బ మీద పడుకున్నారు. నా దగ్గర పనిచేసే వర్కర్లు ఎంత హ్యాపీగా నిద్రపోతున్నారు వాళ్ళు. నాకు నిద్రే పట్టదు రాత్రి అంతా అన్నాడు ఆయన. నీకేమి సమస్య రా అన్న. సంపాదించడమే సమస్య కింద మారింది. ఎవడొచ్చి దొంగలు పట్టుకెళ్తారో, ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ వాడు వస్తాడో నిద్ర పట్టదు, గుండె వస్తుంది ఈ మధ్య అన్నాడు. వాడికి డబ్బులు లేవు కదా, వాడు బాగానే నిద్రపోతున్నాడే అన్న. అదే మరి అన్నాడు. మరి ఇద్దరికి ఒకే పరిష్కారం చెప్పనా అన్న. ఏందన్నాడు. వాడికి డబ్బులు లేవు, వాడు డబ్బులు లేవని బాధపడుతున్నాడు. వాడికి ఇచ్చేయి నీ డబ్బులు, నీకు ప్రశాంతంగా ఉంటుంది. వాడు డబ్బులతో కొన్ని పనులన్నా చేసుకుంటాడు. చచ్చినా ఈడు, ఆడు చచ్చినవాడు, ఎవడు చచ్చినవాడు. ఏమండి ఈరోజు 100 అయినాక 2016లో ఈ రోజుకి కూడా జనం రికవర్ కాలేదు, తెలుసా మీకు? కొంతమంది రికవర్ కాలేదు. జిఎస్టీ 2017 పెట్టిన తర్వాత చిన్న పరిశ్రమలు, మధ్యతరగతి పరిశ్రమలు కునారిల్లిపోయినవి ఇప్పటికీ కూడా పూర్తిగా రికవర్ కాలేదు. ఇప్పటికి రికవర్ కాలే. డబ్బు అనేదే సమస్య. సరే, ఆయన ఎందుకు పెట్టాడో పెద్ద ఆయన, వదిలేయండి ఆయన సంగతి. జనానికి దెబ్బ తగిలింది, రికవర్ కాలే. డబ్బు అవసరమా కాదా అనేది నేను మాట్లాడుతున్నా. డబ్బు లేకుండా డబ్బుతో ఏ పనులేవి జరగవు. గుండు సూది కొనాలన్నా డబ్బు కావాలి. డబ్బుతో ఏ పనులు డబ్బుతోనే అవుతాయి. డబ్బు అవసరం లేదని నేనేం మీకు సలహా ఇవ్వట్లా. డబ్బు కావాలి నాకు అనండి, తప్పులేదు. ఎంత కావాలి అనే దగ్గరే నా క్వశ్చను. ఎంత డబ్బు ఉంటే నీవు బతకగలవు, కంఫర్టబుల్గా బతకగలవు. కొన్ని లగ్జరీస్ కావాలంటే కొన్ని లగ్జరీస్తో బతకగలవు. నువ్వు తెలుసుకో, ఎవడు చెప్పడు దాన్ని. మావాడు డైలాగ్ వాడకపోతే నేను మాట్లాడినాడుతో, డబ్బుతోనే నాకు ప్రాబ్లం వచ్చిందన్నాడు కానీ చెప్పాను నేను, వదిలేసుకోదాన్ని. ఈ డబ్బు నాకు అవసరం అంటే నేను ఎందుకు మాట్లాడతా? 100 కోట్లు నిలుచుకొని ఉంటాం. డబ్బు లేదని అంటున్నాం సమాజంలో. మన హైదరాబాద్ ఫైనాన్షియల్ స్టేట్కి వెళ్తే 50 అంతస్తుల భవనాలు కడతానే ఉన్నారు. డబ్బు లేకుండా కడుతున్నారా? వాళ్ళు మీకు ఇయ్యరు అంతే. ఉన్నాయి డబ్బులు. అవసరమైన వాళ్ళ దగ్గర లేవు, అనవసరమైన వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది వ్యవస్థకు సంబంధించిన సమస్య. మన పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే, చిన్నతనంలో మేమంతా, బహుశా మీరు కూడా 10 దోశలు సునాయాసంగా తినగలరు. అయినా లావెక్కం, అరిగిపోతాయి, బస్పీపట్టలం అయిపోతాయి. ఇప్పుడు ఈ వయసు వచ్చినాక 50-60 వచ్చినాక 100 దోశలు కొనగలం, ఒక్క దోశ కూడా తినలేము. ఎందుకని? దోశలో పిండి పదార్థం ఉంది, మనకి షుగర్ ఉంది. దోశలో ఉప్పు ఉంది, మనకి బీపీ ఉంది. దోశలో నూనె ఉంది, మనకు కొలెస్ట్రాల్ ఉంది. ఏం చేసుకోవడానికి సంపాదన? తృప్తిగా తినడం కూడా చేత కాకపోతే ఎందుకు ఈ సంపాదన? ఇది ఆలోచించండి. ఈ గుంటూరులో నేను ఒక పెళ్లి చూశాను చాలా కాలం నాడు. మా బంధువుల పెళ్ళి. 50 ఐటమ్స్ పెట్టారు.
ఏ అమ్మాయి ఇన్ని ఐటమ్స్ ఏమి తింటారని అడిగితే అమ్మాయిని, ఆ నిర్వహించిన తల్లిని, మా బంధువులు 45 ఐటమ్స్తో పెళ్లి చేశారండి, అంతకంటే మించి మేము చేయాలి కదా అన్నారు. ఎంత డబ్బు ముదిరితే అంతగా ఐటమ్లు పెరుగుతాయి. అన్నీ తినాలని ఎవడన్నా అనుకుంటే గ్యారంటీగా చస్తాడు. అన్నీ తినాలంటే చచ్చిపోతారు. మరి అన్నీ చేసినారు కదా 50 ఐటమ్స్ అని బయటికి వెళ్ళి మెచ్చుకుంటారా అంటే అది కూడా లేదు. అడ్డుగోలుకి సంపాదించుకున్నారులేండి, ఖర్చు పెట్టుకు ఏం చేస్తారు అని. ఎవరిని పిలుస్తాం మనము? సెల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు మొత్తాన్ని పిలుస్తాం. వీళ్ళు ఎప్పుడు కనపడరు మనకి. మనకి ఆప్తమిత్రులు అత్యంత దగ్గర వాళ్ళు అయితే పెళ్ళికి 2 రోజులు ముందే వచ్చి మనతో కూర్చొని మనకు సహాయపడతారు. ఓకే, వాళ్ళు పిలవండి. మనకి స్నేహితులు ఒక 50 మందో 100 మందో ఉంటారు. వాళ్ళు పెళ్ళికి ఒక 5 నిమిషాల ముందు వస్తారు, అక్షంతలు వేస్తారు, ఫోటో ఖచ్చితంగా తీసుకుంటారు. మనం కూడా భోంచేసిపోని చెప్తాము, ఎటు చేసిపోతాడు అయినా కూడా చెప్తాము, తినిపోతారు. వీళ్ళు కూడా పిలవండి. కాంటాక్ట్ లిస్ట్ అంతా ఎందుకు పిలవాలా? ఒక 1000 మంది ఉంటే వీళ్ళందరూ తిండి సరిగ్గా తినగలిగేవాళ్ళు కాదు, తిండి లేక ఇబ్బంది పడేవాళ్ళు కాదు. అందరికీ కడుపు నిండా తినడానికి ఫుల్ ఇంట్లో ఉంది. ఇక్కడ వచ్చి ప్లేట్లో పెట్టుకుని సగం తిని సగం పారేసే బ్యాచ్. అసలు నాకు పెద్ద అనుమానం అండి, ఈ దరిద్రులంతా పెళ్ళికెందుకు పిలవాలని. అయినను మీరు మారరు, నాకు ఆ సంగతి తెలుసు. మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు మారుతారేమో. వాళ్ళు మారితే వాళ్ళు ఎలా ఉంటారో చెప్తా. ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అబ్బాయి ఐఏఎస్ పూర్తి చేసి ముసోరిలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళ కులం ఏందో మొత్తం ఏందో నాకు తెలియదు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి వచ్చి ఈ అబ్బాయి తండ్రి దగ్గరికి వెళ్ళి నా పెళ్ళికి ఎంత ఖర్చు పెడతావు అని అడిగాడు. ఐఏఎస్ కదరా, చెప్పుకోవాలి కదా అందరికీ, నేను కీర్తి కండూతి చెప్పుకోవాలి కదా, 10 లక్షలు పెడతాను. 10 లక్షలు చాలా చిన్న మొత్తం మీ గుంటూరు సిటీలో. నాకు తెలుసు మీ సిటీ కథ. మేము దరిద్రులు, రాయలసీమ వాళ్ళు, మాకైతే పెద్ద మొత్తమే, కానీ మీకు చాలా చిన్న మొత్తం. ఫోటోలు తీసేటోడికి 10 లక్షలు ఇస్తారు, మీరు పూలు కట్టినోడికి 5 లక్షలు ఇస్తారు. హాల్కే 1 కోటి ఇచ్చే బ్యాచ్ ఉంది ఇక్కడ. అమ్మాయి పోయి వాళ్ళ నాన్నమ్మని అడిగింది, మేమిద్దరం ఏంటి పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అభ్యంతరం చెప్పాలా, మంచి తల్లిదండ్రులే. ఎంత ఖర్చు పెడతామంటే, ఎంత మీరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా ఆడపిల్ల తండ్రులు కదమ్మా, మేము ఒక 50 లక్షలు పెడతాలే అని. ఇద్దరు ఈ 10 లక్షలు 50 లక్షలు ఇవ్వండి మాకన్నారు. తీసుకున్నారు. తీసుకొని వచ్చి వాళ్ళు రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేసి 50 రూపాయలు కట్టి పెళ్లి చేసుకొని దండ కూడా వేసుకోలేరు. ఆ చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకుని మరణించిన రైతుల కుటుంబాలను పిలిచి 60 లక్షలు పనిచేశారు. భగత్ సింగ్ పక్కింట్లోనే పుట్టాలా, మన ఇంట్లో పుట్టకూడదు. మనం సిద్ధంగా ఉన్నామా? పోనీలే, ఊళ్ళందరికీ డబ్బులు ఇవ్వటం మీకు ఇష్టం లేకపోతే 60 లక్షల పిల్లల పేరుతో డిపాజిట్ చేసుకోమనండి, ఫ్యూచర్లో అవసరానికి వస్తుంది. 60 లక్షలు ఈరోజు డిపాజిట్ చేస్తే వాళ్ళ వయసు 25 ఏళ్ళు, ఇంకా 30 ఏళ్ళకి అది ఎంత అవుతుంది లెక్కేస్తారా మీరు? చిన్న లెక్కే కదండి. ఇంకా 30 ఏళ్ళకంటే 3 రూపాయల వడ్డీ లెక్కేస్తే 10 సార్లు డబల్ అవుతుంది. మీ అందరికీ వడ్డీ లెక్కలు తెలుసు. 10 సార్లు 60 లక్షలు డబల్ అయితే, ఒక్కసారి డబల్ అయితే 1,20,00,000, 2 సార్లు డబల్ అయితే 2.5, 5, 10, 20, 40, 80, 7 సార్లు 80, 160, 320, 640 కోట్లు అవుతాయి. 640 కోట్లు మీరు ఒక్కసారి మీ పిల్లలకి ఇవ్వదలుచుకున్న 60 లక్షల్ని 3 రూపాయల వడ్డీకి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారులేండి సమాజంలో, వాళ్ళకి ఇవ్వగలిగితే 640 కోట్లు అవుతుంది. మిమ్మల్ని పేదోళ్ళు అన్నది ఎవరండి? మన ఊరికి మనల్ని మనం పేదోళ్ళం అనుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించమనే నా మనవి. నేను మీకు నీతులు చెప్పడానికి రాలే, జీవితం గురించి చెప్పడానికి వచ్చాను. అన్నిటికంటే పెద్ద సేవ ఈ భూమి మీద చేసేది
తల్లి ఓ పని చేస్తుంది, బిడ్డను కంటది, బిడ్డ కోసమే కంటది, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా కంటది. నేను చెప్పిన డెఫినేషన్లోకి వచ్చిందా లేదా? తల్లి అతి పెద్ద సేవకురాలు. తల్లిని ఎట్ట చూస్తారు పిల్లలు, అట్లా ఉంచండి. అతి పెద్ద సేవది. మీకు తెలియకుండానే మీరు చేసే పెద్ద పెద్ద సేవలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ గురించి చెప్తున్నా. మీ భర్తల మీద నాకేం కోపం లేదు, అయినా మీకు చెప్పాలి కొన్ని. మీ ఇంట్లో మీరు చాలామంది గర్వంగా ఏం చెప్పుకుంటారంటే హౌస్ వైఫ్, హోమ్ మేకర్, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చాలామంది మీరు ఉద్యోగాలు చేయరు. మీలో కొంతమంది ఉద్యోగాలు చేయకపోవడానికి మీ భర్తలే కారణం. నేను సంపాదిస్తున్నా కదా, నీకేం పని అని అంటారు. వంటింటికి మహారాణి అంటారు మిమ్మల్ని. ఇల్లంతా నాది, వంటిల్లే నీదని అర్థం. మీకు అర్థం కావటం లేదు తెలుగు. ఇంకా వంటింటికి మహారాణివి కాబట్టి ఈయన అప్పుడప్పుడు వంటలు ఏలు పెట్టడానికి వస్తాడు. మీరు భరించలేరు, పా పాపా అని అంటారు మీరు. ఎందుకంటే ఇది కూడా కాజేస్తారేమో. నేను వంట వచ్చిన మొగుడితో చాలా డేంజర్ ఉంది. రానోడు ఏది పెట్టి తినూరుకుంటాడు. వంట వచ్చిన భర్త అది బాగలే, ఇది బాగలే, ఇది బాగలే మాటలు మాట్లాడతాడు. కానీ కొంతమంది భర్తలు మంచోళ్ళు ఉంటారు, నాళ్ళే ఉంటుండి పెడతాం, అది వేరు, అది ఎక్సెప్షన్స్. అవి ఎక్కువ భాగం మీరే ఉండాలి. ఇల్లు ఊడ్చాల, పని మనిషిని పెట్టుకుంటే 500 ఇవ్వాలి. అంట్లు కడగాల, పని మనిషిని పెట్టుకుంటే 1000 ఇవ్వాలి నెలకి. బట్టలు ఉతకాల, పని మనిషిని పెట్టుకుంటే 1000 ఇవ్వాలి. అంట్లు కడగడం, ఇల్లు ఊడ్చడం, వంట వండడం, ఇట్లాంటి పనులన్నీ పని మనిషిని పెట్టుకుంటే కనీసం 3000 ఇవ్వాలి. నాకు అనుమానం ఏంటంటే 3000 మీ పేరుతో అకౌంట్లు ఎందుకు వేయరు? మీరు చాలా అండర్స్టాండింగ్ పీపుల్. చాలాసార్లు మీ మెదళ్ళు ఉపయోగించరు, వాళ్ళ మెదళ్ళే పనిచేస్తుంటాయి. దాని పేరు అన్యోన్య దాంపత్యం. ఒకరు మాట్లాడుకుని ఉంటే అన్యోన్యమే, ప్రాబ్లం ఏముంది? ఒకరు మాట్లాడకపోతే బండి 2 చక్రాల్లో ఒకటి తిరుగుతుంది, ఒకటి తిరగదని అర్థం. బండిని లాగడానికి 2 ఎద్దులుంటే ఒక ఎద్దు లాగి ఇంకో ఎద్దు లాగకపోతే బండి కదలదు. మెదడు ఉన్న వాళ్ళందరూ ఆలోచిస్తారు, తప్పొప్పులు విచక్షణ చేయగలరు, చేయగలిగితే అడుగుతారు. మీరు అడగడము తప్పు కాదు. నాకు కుటుంబం తెలుసు, 30 ఏళ్ళ అన్యోన్య దాంపత్యం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది అమ్మాయి, 30 ఏళ్ళు గడిచింది, 2 పిల్లలు, ఒక డాక్టర్, ఒకటి ఇంజనీరు. వాళ్ళకి కూడా 20-25 ఏళ్ళు వచ్చినాయి. ఒకరోజు ఈమెని చిన్నతనంలో ఎత్తుకొని పెంచిన గ్రామంలో ఉన్న పాలేరు ఈమె దగ్గరికి వచ్చి, అమ్మ నా మనవరాలకు పెళ్ళి అవుతుంది, ఏమన్నా డబ్బు సహాయం చేయండి అమ్మ అని అడిగితే ఆమెకి సొంత ఆదాయం లేదు. నేను ఇందాక చెప్పినట్టు 3000-4000 ఏమి ఇయ్యరు. మంచి భర్త తాగడు, పొగ తాగడు, ఉమనైజర్ కాదు, బయట తిరుగుళ్ళు తిరగడు, ఈమెకి చెప్పకుండా సినిమాకు కూడా పోడు, ఎప్పుడు తిట్టడు, ఎప్పుడు కొట్టడు. ఎంతకంటే మంచి భర్త ఎవడు దొరుకుతాడు? అంత మంచి భర్త. ఈమెకి విడిగా డబ్బులేమి ఇవ్వడు. మీ ఇందాక చెప్పినట్టు మంచి భర్తలు కూడా ఇవ్వరు. అతనికి 5000 ఇచ్చి పంపింది. పోపుల డబ్బాలోవి. పోపుల డబ్బాల్లోకి ఎట్టొచ్చినాయి? సరుకులు కొనమని డబ్బులు ఇస్తే అప్పుడు కొంత మిగిలితే డబ్బాలో పెట్టుకుంది. అదంతా జమ చేస్తే 5000 ఇచ్చి పంపింది. ఇక్కడ ఆగుతా, ఇందులో తప్పు ఉందే? చిన్నప్పుడు ఎత్తుకొని పెంచినాడు, కృతజ్ఞతని చూపించింది. ఎవడైనా మనకు మేలు చేస్తే కృతజ్ఞత చూపాలి. మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ మనం చూపాలి. ఎక్స్పెక్ట్ ఎందుకు చేయకూడదు అంటున్నానంటే, కృతజ్ఞత అవతల వ్యక్తి చూపాలి, ఆడు మన కంట్రోల్లో లేడు. కృతజ్ఞత మనం చూపాలంటే మన కంట్రోల్లో మనం ఉంటాం. కృతజ్ఞత ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎక్స్పెక్ట్ చేస్తే దాని పేరు సేవ కాదు, అది మ్యూచువాలిటీ అవుతుంది. వల్ల మీరు కృతజ్ఞత చూపాలి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా చేయకపోయినా. ఇది ఫండమెంటల్ సూత్రం. ఆమె కృతజ్ఞత చూపుతూ 5000 ఇచ్చింది. భర్త వచ్చిన తర్వాత
క్యాజువల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మన పుల్లయ్య వచ్చినాడండి, మనవరాలు పెళ్ళంట, 5,000 ఇచ్చి పంపారంటే ఏమి తిట్టలా, కోప్పడలా. నాకు ఆ మాట చెప్పుండకూడదా అన్నాడు. తిట్టు కంటే పెద్దది మీకు అర్థమైతే. 30 ఏళ్ళు చాకరీ చేసింది ఆ కుటుంబానికి, 2 పిల్లల్ని పెంచింది, ప్రతిరోజు నేను చెప్పిన పనులన్నీ చేసింది, రోజుకి నెలకి 3,000 రూపాయలు పని చేసింది, ఏడాదికి 36,000. 30 ఏళ్ళకి ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోండి. 3 రూపాయలు వడ్డీకి ఇస్తే ఎంత అవుతుందో లెక్కేసుకోండి. ఒక్క మాట నాకు చెప్పుండకూడదా అంటే, నా విలువ ఏంటి ఇంట్లో, నా విలువ ఏంటి అని ఆలోచనలు పడ్డది. 2 రోజులు తర్జనబడి సూట్ కేసు తీసుకుంది. తెల్లమని నేనేం సలహా ఇవ్వడంలా. ఒక భావము, ఒక ఈక్వాలిటీ, ఈ సమాజం సాధించుకోవాల్సిన ఈక్వాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. దాని అర్థం ఎక్కువ ఉంటుందని చెప్పడానికి. మనం ఇటు సరదాగా భోజనం ఉందా గడపాలనుకున్నాం కాబట్టి సేవతో కలిపి ఇట్లాంటి మాట్లాడుకున్నాం. కొంచెం థాట్ ప్రొవోకింగ్ థింగ్స్. వెళ్తామంటే కొడుకు ఆపాడు. డాక్టర్ ఏదమ్మా అన్నాడు. చాలా మర్యాదగా మాట్లాడినాడు. పోతున్నాను. అది ఎక్కడికి? స్వరం పెరిగింది. కొడుకు ఫైనల్గా తండ్రికే చెందుతాడు, రాముడికైనా నీకైనా. అడవిలో వదిలేస్తే సీతమ్మని ఏమి కష్టాలు పడి బిడ్డలను కన్నదో, ఆ వాల్మీకి లేకపోతే చచ్చిపోయి ఉండేది. 2 పిల్లల్ని 12 ఏళ్ళు వచ్చేదా పెంచినాక ఫైనల్గా రాముడు లాగేసుకున్నాడు. సీతమ్మ దిక్కులేనిది అయిపోయి తల్లిని ప్రార్థిస్తే భూమి 2 గజీలి సింహాసనం వస్తే పోయింది భూమిలోకి సీతమ్మ. నేను సీతమ్మ భక్తుని, రాముడు భక్తుని కాదు. రాముడు అంటే చేయకూడదు. ఇంత త్యాగాలు చేసిందా తల్లి, మా తల్లి. అప్పుడు అక్కడ లంక దగ్గర టెస్ట్ పెడితే నిపుణులు దూకిచ్చి ఆ తల్లి కాబట్టి బయటకు వచ్చా. అయిపోయింది టెస్ట్. ఇంకా మళ్ళీ అడవిలో పంపి టెస్ట్ అయింది. 2 సార్లు టెస్ట్ చేస్తారా? చేసినాడు ఆయన. అందుకని నాకు ఏమీ ఇష్టం, ఏమంటేనే భక్తి నాకు. ఆయనంటే కోపం ఉంది నాకు. కనపడ్డు పాపం, కనపడితే అడుగుతుంది, ఏమయ్యా నీలాంటి పెద్ద మనిషి చేయొచ్చున్నా? తప్పు కదా, ఆడుకుతున్నాడు చేయొచ్చున్నా అంటే. ఇప్పుడు కూడా అడుక్కునే దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడిప్పుడే దబాయించే దగ్గరికి వస్తున్నాం. రండి, దబాయించాల్సింది ఏమైంది? అడగకపోతే అమ్మ కూడా పోబెట్టదు. నీ ఆకలి ఆమెకెట తెలుస్తుంది? అడగాల్సింది. 2వ కొడుకు వచ్చాడు. ఈ లోపల ఏదో సంభాషణ గట్టిగా జరుగుతుందని వాడు మొదటే మామూలుగా నన్ను ఎక్కడికి అమ్మా అన్నాడు. వాడు కూడా పోతున్నాను. ఎక్కడికి పోతున్నా? ఈ లోపల భర్త వచ్చినాడు. ఆయన మామూలుగానే మంచిగా మాట్లాడేవాడే కదా. వెళ్ళిపోతున్నా అన్నది. పర్మనెంట్గా వెళ్ళిపోతున్న ఇంట్లోంచి, నా స్థానం ఏందో నాకు నిన్ననే అర్థమైంది అన్నది. అప్పుడు భర్త కనపడతాడు, విశ్వరూపం కనపడతాడు. ఇప్పటిదాకా మంచిగున్ని 30 ఏళ్ళు వాళ్ళకి నచ్చని పని జరిగినప్పుడు కనపడుతుంది. అది ఒరిజినల్ స్వరూపం. ఒక ప్రేమికుడు లేదా ఒక భర్త యొక్క ఒరిజినల్ స్వరూపం మీకు తెలియాలంటే నిరాకరించి చూడండి, అర్థమవుతుంది. ఆ ప్రిన్సిపల్ అద్భుతంగా చూపించిన సినిమా ఒకటి మీ ఊళ్ళో ఆడుతుంది. దాని పేరు గర్ల్ ఫ్రెండ్. దయచేసి చూడండి. మగవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా. ప్రేమించినప్పుడు ఎంత కేరింగ్గా ఉన్నాడు. నీవు నాకు సూటు కావని అమ్మాయి ప్రకటించగానే ఎట్లా మారాడు గర్ల్ ఫ్రెండ్. ఆ పేరెంట్ కానీ ఏదో అనిపిస్తుంది నీకు. అట్లాంటి అబ్సీనిటీ లేదు దాంట్లో. అటువంటి బూతుగీతులు లాంటివి ఏం లేవు. చక్కని సినిమా, లో బడ్జెట్ సినిమా. వాట్ ఈజ్ యువర్ ప్లేస్? అది ఒక సామాజిక సమస్య కింద మాట్లాడుతున్నా నేను. బట్ విత్ ఆల్ దిస్, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ తలకాయలో డోపమిన్లు, సెరోటోనిన్లు తయారు కావాలంటే అత్యద్భుతమైన మార్గం సేవనే. మీరు మీకు కన్విన్స్ చేసుకొని నా కుటుంబానికి సేవ చేస్తున్నా అని సర్ది చెప్పుకుంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అది మీ పిల్లలట్టు సర్ది చెప్పుకోవటానికి రెడీగా లేరు, గుర్తుపెట్టుకోండి. జనరేషన్ జెడ్ పిల్లలు, ఆల్ఫా జనరేషన్ పిల్లలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బ తగిలితే మాడు పగలగొడతారు, అయ్యలనైనా అమ్మలనైనా. ప్లీజ్ రిమెంబర్ దిస్. మనం సర్దుకోవాలా జనరేషన్స్ని బట్టి, అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఒకప్పుడు ఆడపిల్లలకి చదివే లేదు, చదివిస్తున్నాం. కారణం ఏంటి?
ఒకరు సంపాదిస్తే చాలు, ఇద్దరు సంపాదించాలి. కాబట్టి చదివిస్తున్నాం, ఉద్యోగాలు చేయమంటున్నాం. మరి సంపాదించడానికి ఈక్వాలిటీ ఇవ్వాలి కదా. ఇవ్వకపోతే ఇప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉంది. ఈ సంఘర్షణలో తల్లిదండ్రులుగా మనం ఎక్కడ ఉండాలో తేల్చుకోవాలి. మీరు ఎక్కడన్నా ఉండనియండి, వాళ్ళు ఉండాలనుకున్న దగ్గర ఉంటారు. మీరు అడ్జస్ట్ అయితే హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటే రోగాలు రాకుండా ఉంటాయి. మీరు హ్యాపీగా ఉంటే 40 రకాల రోగాలు రావు. మీరు టెన్షన్లో ఉంటే 40 రకాల రోగాలు, గుండె జబ్బులు, చర్మం జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, షుగరు, బీపీ, గుండెపోట్లు, మొత్తం లిస్టు రెడీగా ఉన్నాయి. వై వీ షల్ డూ సర్వీస్ అంటే నాకున్న ఒకే ఒక కారణం, మనకు రోగాలు రాకుండా ఉండటానికి. సర్వీస్ చేయడం అంటే ఇతరులు నీకు సర్వీస్ చేయాల్సిన అవసరం లేకుండా బతకటమే. మీరు యోగా చేస్తుండేది రోగాలు రాకుండా ఉండాలని, ఒకవేళ వస్తే పెద్ద సమస్య కింద మారకుండా ఉండాలని, మారిన ప్రాణాపాయం జరగకుండా ఉండాలని చేస్తున్నారని నేను నమ్ముతున్నా. కరెక్టేనా? ఆరోగ్యం కోసమే కదా మీరు యోగా చేస్తున్నారు. రోగాలు పోతాయో పోవో నాకు తెలియదు, కానీ ఆరోగ్యం మెయింటైన్ అవుతుంది యోగా చేస్తే. ఆరోగ్యంగా ఉండడానికి అన్నిటికంటే గొప్పగా ఉపయోగపడేది సేవ. ఇక్కడ తలకాయలు హార్మోన్లు తయారు కావాలా, హ్యాపీగా ఉండాలా. కమ్ వాట్ మీ, ఎట్లా హ్యాపీగా ఉంటామండి. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి అంటారు మీరు. ఇప్పుడు నేను టెన్షన్ లేకుండా బతికేది ఎట్లా ఒక టిప్ చెప్తా మీకు. ఈ టిప్ ఒకటి గుర్తుంచుకోండి, నాకు బాగా పనిచేసింది, మీకు కూడా పనిచేస్తుంది. 5-6 టిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక టిప్ చెప్తా. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, డోంట్ యాక్సెప్ట్ ఇట్, వర్క్ ఫర్ ద బెస్ట్. ఇది సూత్రం. నీకు ఒక సమస్య ఎదురైతే వరస్ట్ ఏం జరుగుతుంది దాన్ని నీ మైండ్లో ప్రిపేర్గా, దాంతో రాజీ పడొద్దు. నీవు చేయగలిగిన బెస్ట్ కోసం ప్రయత్నం చేయి. అది నేను కొన్ని ఉదాహరణలు చెప్తా, ఇది ఎట్లా అప్లై అవుతుందో మీకు చూపిస్తా. ఒక అతను మీ దగ్గరకు వచ్చి 5,000 అప్పు అడిగాడు, నువ్వు ఇచ్చావు. వరస్ట్ ఏం జరుగుతుంది? మీ మగవాళ్ళు కూడా మిమ్మల్ని ఎక్కువ అడుగుతుంటారు. వీళ్ళని ఎక్కువ పోపు డబ్బాల లెవెల్ వీళ్ళు అడిగేది, మిమ్మల్ని 1,000 లక్షలు అడుగుతారు. ఎప్పుడు ఇవ్వదలుచుకున్న అప్పు ఏడు ఇవ్వడనుకునే ఇవ్వండి. అంతంత డబ్బులు ఎట్లా పోగొట్టుకుంటాం సార్ అప్పు ఇచ్చానంటే, ఇవ్వగాకైతే. ఇవ్వకపోతే ఎట్లా? అయితే ఇవ్వు. ఎగ్గొడితే ఎట్లా? ఎగ్గొట్టినాయి. కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు, మా ధర్మారెడ్డి కూడా. ఎట్లా నవ్వుతా ఉన్నాడు చూడు. కోట్లు పోయినాయి, అవి రావు ఇంకా. ఆయనకు తెలుసు, నాకు కూడా తెలుసు. ఎగ్గొట్టినాడు తిరిగి తీర్చలేని వాడైతే ఇక జన్మకి రావు. ఎగ్గొట్టినాడు కావాలని ఎగ్గొట్టినాడు అయితే కూడా జన్మకి రావు. వాడు ఎట్టడో మనకు ముందు తెలియదు. ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలనుకున్నావు? నీ హ్యాపీనెస్ కోసం నువ్వు ఎప్పుడు ఇచ్చినా. పేరు కోసం ఈగాకు, గుర్తింపు కోసం ఈగాకు, ఏమైనా అనుకుంటాడేమన్నా చెప్పి ఇవ్వగాకు. నేను ఇతనికి 5,000 ఇస్తే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఇందాక ఆ అమ్మాయి 5,000 ఎందుకు ఇచ్చింది పప్పుల డబ్బాల నుంచి? ఆ పుల్లన్నకి తన హ్యాపీనెస్ కోసం ఇచ్చింది. రిమెంబర్ దిస్. ఒకసారి తన హ్యాపీనెస్ కోసం ఇచ్చినాక, తన పొజిషన్ ఇంట్లో ఏందో ప్రశ్నార్థకమైనాక, తన హ్యాపీనెస్ కోసం వెళ్ళిపోయింది బయటికి. యూ కాంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హర్. నువ్వు పోదలుచుకపోతే ఊరుకో, నీ ఇష్టం. ఆ అమ్మాయి పోదలుచుకుని పోతుంది అంతే. అన్నీ తన హ్యాపీనెస్ కోసమే. షీ టుక్ ఏ ఛాలెంజ్ ఫర్ హర్ హ్యాపీనెస్. యూ టేక్ ఛాలెంజ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. ఇతరుల కోసం తీసుకోవాలి. ఫస్ట్ నీవే, నీకు ఇంపార్టెంట్. ప్రకృతి అది. కోనసీమ వరదలు వచ్చినప్పుడు టెంకాయ చెట్లకు తలల దాకా నీళ్ళు వస్తే, దాదాపు 20 ఏళ్ల క్రితం ఓ కుటుంబంలో భార్య, కూతురు, భర్త ముగ్గురు కొట్టుకుపోయినారు. చెట్టుకెట్టు వేసుకున్నాడు. ఇటు భార్యను పట్టుకున్నాడు, ఇటు కూతురుని పట్టుకున్నాడు. పట్టుకోలేకపోయినాడు. కొంత టైం అయినాక బరువు అనిపించింది, భార్యను వదిలేశాడు. ఏం చేయలేడు. కూతురు ఏడుస్తోంది, నాన్న నన్ను వదిలేక అడుగుతూ ఉంది. కూతురుని కూడా వదిలేసినాడు. తెల్లవారినాక మేము ఆ ఏరియా వెళ్తే
చెట్టు కింద కూర్చొని బోరుమని ఏడుస్తున్నాడు, నా భార్యను వదిలేసుకున్నా, బిడ్డను వదిలేసుకున్నా అంటూ. వాట్ యూ కెన్ డూ ఫైనల్ ఎనీబడి ఆన్ దిస్ ఎర్త్, తాను అయిన తరువాతని ఎవడైనా. ఇది ప్రకృతి, మీరేం చేయలేరు దీన్ని. వాడికి ప్రేమ లేదా? భార్య మీద, కూతురు మీద ప్రేమ లేదా? ఉన్నది, ఏం చేయలేడు. నిస్సహాయత గమ్మినప్పుడు ఫస్ట్ తన ప్రాణం కాపాడుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. ఇది ప్రకృతి నియమం, అది తప్పట్టి ప్రయోజనం లేదు. అందువలన మీరు 5,000 ఇస్తే మీ హ్యాపీనెస్కి ఇవ్వండి, తిరిగి ఇస్తే అద్భుతమైన వ్యక్తిని మెచ్చుకోండి. ఇంకేం నో కామెంట్. థ్యాంక్ యూ అనండి తిరిగి ఇచ్చినందుకు, నీ డబ్బులు నీకు ఇచ్చినందుకే. థ్యాంక్స్ అనే మాటని, సారీ అనే మాటని విరివిగా వాడటం నేర్చుకోండి. ఇది బయట సొసైటీలో ఉంది, మన సొసైటీలో లేదు. పట్టించుకోరు, సేవ చేసినా పట్టించుకోరు, మెయిల్ చేసినా పట్టించుకోరు, ఏమి చేయకపోయినా గుడ్లు చూస్తారు. ఈ మధ్య కారులోనే వెళ్తున్నా చాలా సులువుగా టర్నింగ్ వచ్చింది, మా డ్రైవర్ చాలా జాగ్రత్తగా ఉంటాలండి. 10 కిలోమీటర్ల వేగం కూడా లేదు. ర్యాష్గా ఒకడు మోటార్ సైకిల్ వచ్చాడు, నన్ను గుడ్లూరు చూసి వార్నింగ్ ఇస్తాడు, వాడు తప్పు చేసి. దట్ ఈజ్ ఇండియా. ఇక్కడ ఉంది ఎర్వ కల్చరు, మనం నేర్పాలా? తల్లిదండ్రులు మనం నేర్పాలి, విద్యాలయం నేర్పాలి, మీడియా నేర్పాలి. ఎవడు నేర్పడంలా. వీళ్ళందరూ ఫారిన్ పోతే మన గౌరవం ఎట్టుందో మీరు చూడండి. ఎంతో దరిద్రంగా మన ప్రెస్టేజ్ని తీస్తున్నారు వీళ్ళందరూ. బయట దేశాల్లో, నువ్వు అమెరికా పో, బ్రిటన్ పో, ఏ దేశం అన్నా పో, రోడ్డు మీదకి ఇట్లా వస్తే కారు ఆగిపోతుంది. వాడేం నేను తిట్టడు. మనమైతే ఇంట్లో తెప్పించినవా అంటాడు, వాళ్ళు ఏమనరు. నువ్వు దాటిపోతే వాడు వెళ్ళిపోతాడు, నువ్వు వెనక్కిపోతే వెళ్ళిపోతాడు. ఎందుకు నేర్పాలి మీ కల్చర్? మనం ఇట్స్ గుడ్ కల్చర్. ముసలాళ్ళు కనపడితే ఫారిన్లో ఎక్కడైనా గుడ్ మార్నింగ్ చెప్పి నవ్వి హౌ కెన్ ఐ హెల్ప్ యూ అంటాడు. వాడికి ఏం పని? సేవ. అది మనం మాట్లాడుకునే సేవ. అది తుమ్మితే, నా కూతురు తుమ్మితే సారీ అంటది. ఆమె తుమ్ముకుంటే నాకేం పోయా, నాకెందుకు సారీ చెప్పాలి? ఐఎమ్ డిస్టర్బింగ్, వాతావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నా కాబట్టి సారీ అంటారు. అక్కడ వెళ్తే మీరు చాక్లెట్ తింటే ర్యాపర్ బయట వేయరు, కారులో పెడతారు కదా. ఇండియాలో దిగగానే ఎయిర్పోర్ట్లో ర్యాపర్ బయట పారేస్తారు. ఇక్కడికి ఎక్కాల కల్చర్, ఇక్కడికి ఎక్కాలి. ఫిన్లాండ్ నా మిత్రుడు ఒకటి వెళ్తే రాత్రి 2 గంటలప్పుడు కారులో ఆ లోకల్ ఉండేవాడు ఈడు ప్రయాణం చేస్తుంటే ఎర్రలైట్ పడది జంక్షన్లో, ఈడు ఆపాడు. పక్కన మనోడు ఉన్నాడు కదా, మన ఇండియా నుంచి పోయినాడు. ఏంది ఆపిను అన్నాడు. ఎర్రలైట్ పడదు కదరా అని. మా దగ్గర ఎర్రలైట్ పడ్డా పోతాం మేము, మీ దగ్గర పోతారు. నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను, ఇక్కడ పోవడానికి లేదని. ఏం పోలీసులు పట్టుకుంటారా అని. కాదన్నాడు. ఇంటికి పైన పంపిస్తారా కాగితం అన్నాడు. కాదన్నాడు. మరి ఏందిరా నీ బాధ పోక అని మనోడంటే అది చెప్పిన విషయం వినండి. ఎట్లా నేర్పిస్తారు పిల్లలకి. ఈ 1 గంట టైంలో పక్కిళ్ళు ఎవడన్నా పొరపాటు కిటికీ తెరిచి దాంట్లోంచి ఒక పిల్లవాడు కానీ చూస్తే సిగ్నల్ జంప్ అయినట్టు కానీ గుర్తిస్తే మా దేశం ఏమవుతుందా అన్నాడు. అది నేర్పించడం. మనం పిల్లలకి అట్లా నేర్పించామనుకోండి, మై డియర్ ఫ్రెండ్స్, మీ పిల్లలు మీ ముసలి దశలో మీకు సేవ చేయకుండా ఎందుకుంటారు? మనం అట్లా నేర్పము. చదువు చదువు చదువు, నీకే ఫస్ట్ ర్యాంక్, నీకే రావాలా, తరిమి 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 చదివించి ఆ తరుముడు అమెరికాకి తరిమేసి వాడు అక్కడి నుంచి స్కైప్లో వాట్సాప్లో మీతో మాట్లాడతాడు. మరి మీ నాయనకి గుండెపోటు వచ్చిందిరా అంటే, అయితే డాక్టర్తో మాట్లాడతాలే, గుంటూరులో చాలా హాస్పిటల్ ఉండేది అంటాడు. మాట్లాడమనే నీకు చెప్పింది, మీ నాన్నకి హార్ట్ అటాక్ చూడరా ఒకసారి అని నువ్వు చెప్పింది, వాడు చూడడానికి రాడు. వీఆర్ లూజింగ్ అవర్ చిల్డ్రన్ ఫైనలీ, వీఆర్ లూజింగ్ ద ఫ్యామిలీ రిలేషన్స్ ఫైనలీ. మనం పిల్లలకి ఏమి నేర్పాలి? తల్లులారా, మీరందరూ బిడ్డలను పెంచిన వాళ్ళే. మీ మీద నాకు గౌరవం ఉంది. మా మగవాళ్ళు ఎవరు పిల్లల్ని కనలేరు, చేత కాదు. వాళ్ళ బిడ్డలు తయారు కావడం వాళ్ళ పాత్ర చాలా చిన్నది. ఒక కణం ఇస్తారు మీకు,
మీరు 10 నెలలు మొయ్యాలా, ఇంకా 10 నెలలు పాలు ఇవ్వాలా? ఇంత పెద్ద సేవ చేసినందుకు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. మేము కూర్చోబెట్టుకుంటున్నామా? మేము ఇక్కడ కూర్చోబెడతాం. మహిళల పరిస్థితి బాగు కావాలంటే పురుషులు పూనుకోవాల్సిందే. నీ మహిళ, నీ కూతురు, నీ తల్లి, నీ భార్య అనే కాన్సెప్ట్ మా పురుషులకు రాకుండా అచ్చం మీరొక్కరు ఎంతకాలం పోరాడినా లాభం లేదు. మేము మీతో కలవాలి. ఒక కందుకూరి, ఒక గురిజాడ, ఒక రాజా రామ్మోహన్ రావు, ఎవరు వీళ్ళంతా పురుషులే, మనోళ్ళే. మరి మహిళల కోసం పనిచేసినారు కదా, మనం ఎందుకు అట్లా ఆలోచించము? థింకింగ్ని మనము రివైజ్ చేసుకోవాలా. ఒకనొకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి, పోయినవి. ఆస్తులు వచ్చినాక పితృస్వామ్యం వచ్చింది. ఇప్పటికీ అదే రాజ్యం వెళ్తూ ఉంది. వీఆర్ నాట్ ఎంజాయింగ్ దట్. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఈక్వాలిటీ ఎంజాయ్ చేయగలం, కానీ మేము డామినేషన్ మేము ఎంజాయ్ చేయలేము. ఏ పురుషుడు ఎంజాయ్ చేయలేడు నిజంగా డామినేషన్. సేవ నేను చివరికి ఎక్కడొచ్చి కంక్లూడ్ చేసినానంటే, మీకు ఇతరులు మీకు సేవ చేయాల్సిన అవసరం లేకుండా మీ జీవితాన్ని మీరు మలుచుకోగలిగితే ఇంతకంటే పెద్ద సేవ ఏమీ లేదు. ఇతరులు సేవ చేయాల్సిన అవసరం లేకుండా బతకటం అంటే ఆరోగ్యంగా బతకటమే. ఆరోగ్యంగా బతకటం అంటే రోగాలు రాకుండా బతకటమే. రోగాలు వచ్చి పక్షవాతం వస్తే మంచం మీద పడి ఉంటే ఎవరు చేయాలి? మీకు పిల్లలు లేరు ఇక్కడ, నీ భర్త నీకంటే పెద్దోడు, పోనీలే భర్తల కంటే కొంచెం చిన్నోళ్ళు భార్యలు, ముందు భర్తలు లేచిపోతారు, తర్వాత భార్యలు లేచిపోతారు. ఎవడు చేయాలండి? మీకు కూలి పెట్టుకొని చేయించుకోవాలా? డబ్బులు సంపాదించగానే కూలి పెట్టుకోవచ్చు. ఆప్యాయతలు ఎక్కడి నుంచి వస్తాయి? లేరు, పిల్లలు లేరు మన దగ్గర. అసలు నీకు అట్లాంటి రోగాలే రాకుండా జాగ్రత్తగా ఉంటే చస్తే పట్టలు లేచిపోవాలా. మంచాల మీద పండుకొని అక్కడే తొట్టి కూర్చొని అక్కడే ఉంటేలు పోసుకొని తీసేటోళ్ళు లేక, వాసన పడితే అసలు మన దగ్గరికే రాక, పోయి ఐసీయూలో చేర్పిస్తే నర్సు మనం చూడక అక్కడ కూర్చుంటుంది ఆమె, టీవీలో చూస్తూ ఉంటుంది. ఈ నా కొడుకు బతికి ఉండలేడు. రోజుకు 10,000 కట్టాలి మినిమం. నా దగ్గరికి వస్తారు అట్లా అవసాన దశలో ఉన్న పేషెంట్స్. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్తానంటే, మీరు ఐసీయూలో చేరొద్దును, చచ్చేది ఖాయం. పక్క వాళ్ళకి చెప్తారు. ఖచ్చితంగా చచ్చేటున్న ఐసీయూలు ఎందుకు పెడతారు? పైవాడికి ముక్కులో కొట్టం, నోట్లో కొట్టం, ఒంటెలకి కొట్టం, బొట్టాలు బిగిచ్చేది. మనిషి ఉన్నాడు, అవసరమైతే బెల్లిట్టు నొక్కాలా. ఏమి నీకు అని మాట్లాడుతున్నారు వచ్చి. ఏమి నీకంటే సాగు రావటం లేదని అసలు సమస్య. అది ఇంటికి వెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు, మనుమలు, మనవరాళ్ళు అందరినీ పిలుచుకో. ఒక్కరు కూడా కళ్ళలో నీళ్ళు పెట్టకూడదు. సంతోషం కలిగి మాట్లాడాలా. నవ్వుతూ నవ్వుతూ సావడానికి మీరు నాకు సహాయపడాలి. అంతే. దట్స్ ఆల్ ఎండ్ అవర్ లైఫ్. నేను అట్టాడు సాగునే కోరుకుంటాను. అయితే నేను చచ్చిపోయినా కూడా మాట్లాడుతూ ఉంటాను జనంతో. మీకు తెలియదు ఎట్లా మాట్లాడతాను. నా ఆత్మ మాట్లాడదు, నాకు ఆత్మ అంటే తెలియదు. నన్ను బూట్ చేయొద్దని చెప్పిన మా పిల్లలకి, కాల్ చేయొద్దని చెప్పిన, మెడికల్ కాలేజీకి ఏమని చెప్పిన, అక్కడ చదువు చెప్తూ ఉంటాను నేను. అది గొప్పగా బతకడం. చచ్చిపోయినా కూడా నేను సేవ చేయగలను. మీరు ఎందుకు చేయలేరు? చచ్చిపోయినాక మీ పిల్లలకి రాయండి. నా కళ్ళు లేని ఇద్దరికి ఇవ్వాలని రాయండి. 2 కార్యాలు ఉపయోగపడితే ఇద్దరికి చూపు వస్తుంది. బ్రెయిన్ డెత్ జరిగితే పొరపాటున జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతాయి. పైగా ఇప్పుడు మంచి సారాయి తాగమని గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి సారాయి తాగి సగం యాక్సిడెంట్ అట్లే జరుగుతాయి. బ్రెయిన్ లేచిపోతాయి. బ్రెయిన్ లేచిపోతే 9 మందికి మన అవయవాలు ఇవ్వచ్చు. విల్ సర్వైవ్ ఇన్ 9 పీపుల్. అది సేవ. బతుకున్నప్పుడు చేయొచ్చు, చచ్చిపోయినా కూడా చేయొచ్చు. బతుకున్నప్పుడే ఒక కిడ్నీ ఇవ్వచ్చు, కళ్ళు ఇవ్వలేదు, ఓకే. బతుకున్నప్పుడే లివర్లు సగం ఇవ్వచ్చు. బతుకున్నప్పుడు 2 అవయవాలు ఇవ్వచ్చు. చచ్చిపోయినా కళ్ళు అందరూ ఇవ్వచ్చు, కార్నియాలు. ఎంత గొప్ప అవకాశం అండి. ఒక భయాన్ని వదులుకోండి.
స్వర్గానికి పోయేటప్పుడు కళ్ళు లేకుండా పోతే ఎట్లా? వాడులా దేవేంద్రుడు వాడు చూసుకుంటానులే, మీరేం భయపడగాకండి. కావాలంటే ఉత్తరం రాసిస్తాను నేను దేవేంద్రుడికి. అట్టాటి అనుమానాలు పెట్టుకోకుండా లివ్ ఆఫ్టర్ డెత్, నిజమైన సేవ. నా ఫ్రెండ్ ఒకతను జంపా కృష్ణకిషోర్ ఉన్నాడు, సంవత్సరంన్నర క్రితం మరణించాడు విజయవాడ. 10 years బతికించుకోగలిగిన మేమందరం కలిసి. మా సేవతి, మా ఫ్రెండు బతికించుకోవాలి. చనిపోయినాక పిన్నమనే సిద్ధార్థకి ఇచ్చిన బాడీ, స్టిల్ ద బాడీ ఈజ్ ఇన్ ద మెడికల్ కాలేజ్ డీప్ ఫ్రీజ్లో ఉంది. 6 months చదువు చెప్తాడు ఆయన. చదువు రానోడు కూడా చదువు చెప్పగలడు. ఎవరా బల్ల మీద పడుకుంది, పేరు తెలియదు, ఊరు తెలియదు. 50 మంది విద్యార్థులకు చదువు చెప్తారు వాళ్ళు. దట్ ఈస్ ద గ్రేట్ డెత్ నా అభిప్రాయం. బతుకున్నప్పుడు చివరి నిమిషం దాకా ఇతరులు సేవ చేయాల్సిన అవసరం లేకుండా బతకాలి అంటే 1-2 టిప్స్ చెప్తాను నేను. మనకు వచ్చే రోగాలలో 180 రోగాలకి మందులు అక్కర్లే, డబ్బులు అక్కర్లే, డాక్టర్ అక్కర్లే, ఆసుపత్రి అక్కర్లేదు. వీళ్ళు ఎంతమందికి తెలిసి ఈ విషయం? నా లెక్కలు ఎవరికి తెలియదని. మనకు వచ్చే జ్వరాలలో 180 వైరల్ జ్వరాలు. వైరస్ జ్వరానికి వైద్యం లేదు. 80 రోగాలు అటంతరే తగ్గిపోతాయి. ఏం చేయొద్దు నువ్వు, 5 daysలో తగ్గిపోతాయి. షార్ట్ వైరల్ ఫీవర్స్. మీరు ఆశ్చర్యపోవచ్చు, జనాన్నందరినీ గంగవీరులు ఎత్తించిన కరోనా జబ్బు కూడా వైరల్ జ్వరమే. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో 35% మెంబర్స్కి ఒక్క లక్షణం కూడా రాలేదు. మరో 45% పీపుల్కి కొద్దిగా జలుబులాగా కొంచెం తలనొప్పులు నొప్పులు వచ్చి తగ్గిపోయింది. అంటే 80% కరోనా ఎవరిని చంపాల. ఇంకో 15% హోమ్ ఐసోలేషన్ ఆర్ గవర్నమెంట్ ఐసోలేషన్తో 14 మంది ఇంటికి వెళ్ళిపోయారు. 94 ఏమీ చేయాల. ఇక 6 ఆసుపత్రుల్లో జరిపించినాం. 0.9% మరణాలు, 5 వెళ్ళినారు. దట్ ఈస్ కరోనా. ఎంత భయపడ్డాం మనం. 6 అడుగులు దూరం ఉంటే జబ్బు రాదు. దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, ముక్కు నోటికి చేయడం పెట్టుకుంటే జబ్బు రాదు. ఈ చెయ్యి మామూలు నీళ్ళతో కొడుకున్న జబ్బు రాదు. ఎవడు చెప్పడేంది ఇది మనకి? ఇది చెప్తే మాస్కులు ఎవడుకుంటాడు? మాస్కులు అమ్ముడుపోవద్దు. మాస్కుల అమ్మకం ఎంత జరిగిందో తెలుసా మీకు? 13.5 లక్షల కోట్లకు అమ్మినారు వ్యాపారస్తులు. కరోనాను కూడా వ్యాపారం కింద వాడుకున్నారు. ఏమొక 2 రోజులు ఆగి మన మోడీ సాబ్ లాక్డౌన్ పెట్టొచ్చుగా. సడన్గా పెట్టాడు. వలసలు 100 kilometers. ఎందుకు ఈ బాధ అంతా? 2 రోజులు ఆగితే జబ్బులు పెరుగుతాయా? మనోడికి సెన్సేషన్ కావాలా? మోడీ సాబ్కి సడన్గా ప్రకటించాలి. ఏం చెప్పినా తిరిగి జనం. దాని మీద కూడా సినిమా వచ్చింది చూడండి, హోమ్ బౌండ్. ఆ సినిమా పేరు ఇంగ్లీష్ సినిమా, ఆస్కార్కి నామినేట్ అయింది. హోమ్ బౌండ్ ఉంటే ఎట్లా ఉంటుంది జీవితం అనేది. నీకేమయ్యా, పరిపాలించడానికి బాగానే ఉంటాయి, సావు మాది కదా. కరోనా 80 to 90% ఏం చేయాలి. జ్వరం వస్తుంది అనుకోండి. బ్రిటన్లో ఎవరికైనా జ్వరం వస్తే, మనల్ని పరిపాలించిపోయిన బ్రిటన్లో ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు. అక్కడ నేషనల్ హెల్త్ సర్వీస్ అని ఉంటుంది, ఫ్రీ వైద్యం అక్కడ బ్రిటన్లో. వైద్యానికి డబ్బులు కావు. ఒక ఇంటి నుంచి ఒక తండ్రో తల్లో ఫోన్ చేస్తే తమ బిడ్డకి జ్వరం అని, జ్వరంతో పాటు ఫిట్స్ ఉన్నాయా, కడుపు నొప్పి ఏమైనా ఉందా, మూత్రంలో రక్తం పోతుంది, ఇలాంటి అడిగి ఇవేమి లేవంటే డాక్టర్ కంక్లూడ్ చేసుకొని ఇది వైరల్ ఫీవర్ అని, మీరు 5 రోజుల దాకా నా దగ్గరికి రావద్దు, మహా అయితే పారాసిటమాల్ వేసుకో, 5 daysలో తగ్గకపోతే రా అంటాడు. అంత అభివృద్ధి అయిన దేశం వాళ్ళు అట్లా అంటారు. మన దగ్గర ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి మీరు జ్వరం వస్తే ఎప్పుడు పోతారు? వచ్చిన రోజే పోతారు. 5 రోజులు ఆగుదామని ఎప్పుడైనా అనుకుంటారా మీరు? వచ్చాను లేదు, పరుసు బరువుగా ఉంది, పొమ్మంటుంది. డాక్టర్ ఏమైనా ఇది వైరస్ జ్వరం అయి ఉండొచ్చు తల్లి, మీరు ఎందుకు ఆందోళన పడి వచ్చినారు నా దగ్గరికి, 5 days అయినాక రండి అంటాడా? ఏం సార్ అంటాడు అట్లా డాక్టరు? ఆయన హాస్పిటల్లోని పరీక్షలన్నీ చేయిస్తాడు. 3,000 ముందు ఫీజు. మీ గుంటూరు లెవెల్కి 500, మా లెవెల్కి 400, చూసినందుకే 500. పరీక్షలు 3,000. పరీక్షలన్నీ నార్మల్ వచ్చి
నీకు ఏం చేయదు ఈ రోగం అని తెలిసిన 1000 రూపాయల మందులు. ఆ మందులు కూడా ఆయన షాపులోనే దొరుకుతాయి. ఊరంతా దొరకవు నీకు. ఇట్లా లేదా వైద్యం? నాకు తెలుసు డాక్టర్ని, ఇట్లే ఉంది వైద్యం. నా దగ్గర కూడా ఇట్లా వస్తే నేనేం చెప్తానంటే, నీకు ఇది షార్ట్ వైరల్ ఫీవర్, ఇంటికి పోరా అంట. నేను ఎట్లా చూస్తాను తెలుసా? ఈ నా కొడుకు వైద్యం రాదని చూస్తాను. అంత అవమానకరమైన చూపు చూస్తే భరించలేక నేను కూడా వాడికి పరీక్షలు రాయాల. అరే నీకు వైద్యం అక్కర్లేదు, 4000 మిగులుతుంది చెప్పినందుకు నాకు 200 ఇచ్చిపోవచ్చు కదా. జనం కల్చర్ అట్టుంది, గుర్తుపెట్టుకోండి. మనమే కల్చర్ని పొల్లుడు చేస్తాం. ఇప్పుడు నేను ఇంత గొప్ప విషయం మీకు చెప్పా. ఇక ముందు జ్వరాలు వస్తే పరిగెత్తుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దు, 5 రోజులు ఆగండి. ఎటువంటి జ్వరాలకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కావాలంటే ఇక్కడ బుక్ రాసినాం మేము. దీని పేరు ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోకి. మీరు జ్వరం అనే చాప్టర్కి వెళ్ళి చూస్తే ఏం లక్షణాలు ఉంటే డాక్టర్ దగ్గరికి పోవాలా, ఏముంటే పోనక్కర్లేదు రాసి ఉంటుంది. ప్రతి జబ్బు 350 జబ్బుల గురించి రాశాను నేను. మీరు డాక్టర్ దగ్గరికి పోకుండా ఉండాలని రాసినాం మేము. డాక్టర్ అంటే నేర్పించేవాడు, వైద్యం చేసేవాడు కాదు. మీకు ఆరోగ్యం గురించి నేర్పించేవాడు డాక్టర్. రోగము లేకుండా బతకడం నేర్పించేవాడు డాక్టర్. మేము దాన్ని కమిట్ అయి ఉన్నాం. అందుకని అట్లాంటి పుస్తకం చేసినాం. మీరే వైద్యం చేసుకోవచ్చు. ఇంకో బుక్ 200 పేజీలతో కూడా రాశాం. ఏమేమి రోగాలకు డాక్టర్ దగ్గరికి పోనక్కర్లేదు, నిజంగానే పోనక్కర్లేదు. ఈ మధ్య వయసు మగవాళ్ళు మనవాళ్ళు ఉన్నారు ఇక్కడ. చురుక్కు అని వస్తే ఎవరి దగ్గర పోతారండి? కార్డియాలజీ. అబ్బా వాళ్ళు కరెక్ట్ చెప్పినారమ్మా. తలకాయ నొప్పి వస్తే న్యూరాలజిస్ట్, కడుపు నొప్పి వస్తే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. మంచి నాలెడ్జ్. మేము ఎంబీఎస్ గాలు ఉన్నాం, మా దగ్గరికి వస్తారా? క్వశ్చన్ లేదు. నడుము నొప్పి వస్తే ఆర్థోడ్ ఎప్పుడైనా ఎంఆర్ఐ తీయకుండా మీకు మందులు రాస్తారా? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గొంతులు గొట్టమేయకుండా మందులు రాస్తారా? కార్డియాలజిస్ట్ ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్ చేయకుండా మీకు మందులు రాస్తారా? ఎవరు నేర్పించినారు ఇవన్నీ మనకి? ఇల్లే నేర్పించారు, డాక్టర్లే నేర్పించారు. చురుక్కు అంటుందని డాక్టర్ దగ్గరికి వస్తారు. మీరు గుండె నొప్పి ఎప్పుడు చురుక్కు అని రాదు. కానీ మీరు కార్డియాలజీ దగ్గరికి వెళ్తారు. పెద్ద హాస్పిటల్ ఉన్నాయి మీ ఊళ్ళో. ఆయన స్పెషలిస్టు. ఆయన మిస్ అయితే బదనామవుతాడు. మిస్ కాకుండా ఉండాలంటే అన్ని పరీక్షలు చేయించాలి. గుండెపోటు తెల్లవారుజామున 5 గంటలకి సడన్గా నొప్పి వచ్చి చెమటలు పట్టి కడుపులో మంటలాగా వస్తే 99% హార్ట్ అటాక్. తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చి కడుపులో మంట, చెమటలు పట్టి, ఈ కాంబినేషన్ ఉంటే ఇది హార్ట్ అటాక్. ఇప్పుడు పోండి డాక్టర్ దగ్గరికి, నాకు అభ్యంతరం లేదు. చురుక్కు అని రాదు అది. మేమేం అడుగుతాం? గుండె నొప్పి అనగానే నేనైతే ఎక్కడో నొప్పి చూపిస్తామని అడుగుతాం. ఇట్లంటే ఒక చోట చెప్పలేకపోతే అది గుండెపోటు. నొక్కి చెప్పని అడుగుతాను నేను. ఏలు పెట్టి ఇట్టు నొక్కి చెప్పు అంటాడు. వాడు నా మాటని ఇటు నొక్కి ఇక్కడ సార్ అంటాడు. నేను కూడా ఏలు పెట్టి నొక్కుతా అక్కడ. అక్కడే సార్ అంటాడు. ఇది గుండె జబ్బు కాదు. ఒక్క పాయింట్ దగ్గర నొప్పి వస్తే అది గుండె జబ్బు కాదు. బొడ్డు కంటే కింద కానీ దవడ కంటే పైన కానీ నొప్పి వస్తే గుండె జబ్బు కాదు. కుడిపక్క నొప్పి వస్తే గుండె జబ్బు కాదు. ఊపిరి పీల్చినా వదిలినా నొప్పి పెరగడం తగ్గడం జరిగితే గుండె జబ్బు కాదు. ఇవి గుర్తుపెట్టుకోండి. వీటి మీద 4-5 వీడియోలు పెట్టాను నేను. అదొక ఛానల్ ఉంది, డాక్టర్ బ్రహ్మారెడ్డి అని పేరుతో 5 నిమిషాల వీడియోలు. దయచేసి చూడండి. ఏది గుండె నొప్పి కాదు తెలియాలి మీకు. తెలిస్తే ఎంత డబ్బులు మిగులుతాయి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మందికి కనీసం ఒక గుండె ఒక రక్తనాళం బూడిపోయి ఉంటుంది. ఇంతలో మాట అంటది. నాకు కూడా ఒకటి బూడిపోయింది. నేనంటా నాకేం బాధ, నీకు బూడిపోయి ఉంటుంది ఒకటి. ఎంత బూడిపోతే వైద్యం చేయాలా? ఇప్పుడు ఈసీజీ తీస్తాడు, ఓ చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఈసీజీ అనుమానం ఉంది సార్, కార్డియాలజీ దగ్గరికి పంపంటాడు. కార్డియాలజిస్ట్ దగ్గరికి ఆయన మళ్ళీ ఈసీజీ తీస్తాడు. నిన్ననే కదా సార్ తీసింది అంటావు నువ్వు.
ఎంత మంచి ఆర్గ్యుమెంట్ ఉందో తెలుసు ఆయన దగ్గర. నిన్నటి ఈసీజీలో నీ యొక్క నిన్నటి గుండె పరిస్థితి తెలుస్తుంది, ఈరోజు తెలియాలంటే ఏం చేయాలా అంటాడు. ఏం చేస్తారు మీరు? మళ్ళీ తీర్చుకోండి. చక్కటి భాష ఉంది మా దగ్గర. ఆయన దగ్గర మిస్ కాకూడదు కాబట్టి అన్ని పరీక్షలు చేసి ఇంకా అనుమానం తీరలేదని కొరనరీ యాంజియోగ్రామ్ తీర్చుకుంటాడు. అది ఒక 12,000. నా దగ్గరికి మా టీచర్లు అప్పుడప్పుడు నవ్వుకుంటూ వస్తారు, ఊరికి పలకరించడానికి. అస్సలు డాక్టర్లు మీ నవ్వులను భరించలేరు, మీరు నవ్వితే భరించలేరు. ఏమట్ట నవ్వుతూ నవ్వడానికి ఏముందిరా అంటారు. ఎంత నీ వయసు? 50 ఏళ్ళు. అన్ని పరీక్షలు చేయించుకున్నావా? లే. ఎందుకు లేదు? చేయించుకోవాలి కదా 50 ఏళ్ళు అయితే అని సీరియస్గా చెప్తారు. నాకెందుకురా, బాగున్నాను కదా, గుండ్రాలా తిరుగుతున్నా. అట్టే అనిపిస్తుంది. సడన్గా హార్ట్ అటాక్ వస్తే లేచిపోతాం. అయితే పరీక్షలు చేయించుకుంటాడు. ఆ పరీక్షల్లో ఈ సీజన్లో అనుమానం వస్తుంది. అప్పుడు కరోనా యాంజియోగ్రామ్ అంటారు. యాంజియోగ్రామ్లో గుండెకి రక్తం సప్లై చేసే రక్తాలు కొంచెం బూడింది. కొంచెం అంటే ఎంత అంటారు? 40%. అమ్మ 40 అని నువ్వు ఆశ్చర్యపోవాలా? అది నాకు కావాలా? మీ ఆశ్చర్యమే మాకు కావాలా? మరి ఏం చేయాలి సార్ అంటారు. ఎడల్పు చేయించుకో అంటారు. చెయ్యి సార్ అంటారు. 1,50,000 తెచ్చుకో అంటారు. 1,50,000. వెళ్తా ఉంటే మళ్ళీ వెనక్కి పిలిచి, ఒక రక్తనాలు 3 ఉంటుందో, 2 3 ఉంటాయో, 3 3 ఉంటాయో చెప్పలేమో, అన్నిటికీ సిద్ధంగా సన్నబడ్డ దాన్ని ఎడల్పు చేసినాక మళ్ళీ బూడిపోకుండా ఉండటానికి స్టెంట్ పెట్టాలా? గొట్టం. అది ఫారిన్ గొట్టం అయితే 1,30,000, ఇండియా గొట్టం అయితే 30,000. 3 గొట్టాలు పెట్టడానికి డబ్బులు తెచ్చుకుంటాడు. ఏ గొట్టం కావాలి మీకు? ఫారినా ఇండియానా? ఏళ్ళకి తొందరగా హార్ట్ అటాక్ రావులే సార్, మీకు వస్తాయి. మగవాళ్ళకి వస్తాయి, ఆడవాళ్ళకి తొందరగా రావు. 45 ఏళ్ళ వయసు దాకా మీకు హార్ట్ అటాకులు రావు. హార్మోనల్ ప్రొటెక్షన్ ఉంది, ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్. మీరు లావెక్కినా, ఇప్పటికే బీపీ ఉన్నా, ఇప్పటికే షుగర్ ఉన్నా మీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని బరువు తగ్గాలి. ఎంత బరువు ఉండాలో లెక్క చెప్తాను నేను. ఆ లెక్క ప్రకారం తగ్గండి. రైస్ మానేస్తే బరువు తగ్గిపోతారు. రైస్ మానేస్తే బరువు తగ్గుతారు. నెలకు 3 కిలోలు లేచిపోతారు. మగవాళ్ళకైనా పని చేస్తే, ఆడవాళ్ళకైనా పని చేస్తారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే 45 ఏళ్ళ దాకా మీకు హార్ట్ అటాక్లు రావు. మీ భర్తలకు ఇమ్యూనిటీ లేదు. 20 ఏళ్ళ నుంచి ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలం మీరు చూడలేదా? బొడ్డు చుట్టూ ఫ్యాట్ పెరుగుతుంది. కూర్చొని పని చేస్తే ఏం చేస్తుంది? పొట్ట పెరుగుతారని నేను అంటది. పైన చూస్తే సన్నంగా ఉంటాడు, కింద చూస్తే కాళ్ళు సన్నంగా ఉంటాయి, పొట్ట లావై 3 నెలల గర్భంలా కనపడతా ఉంటుంది. గర్భం మీకు కదా రావాలా? మగవాళ్ళకి వస్తుంది ఏంది గర్భం? దిస్ ఈజ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ లేకపోతే మీకు హార్ట్ అటాక్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంది. ఆయన ఫారిన్ గొట్టం అడుగుతున్నాడు. ఫారిన్ గొట్టానికి ఇండియా గొట్టానికి పని చేయటంలో డిఫరెన్స్ ఉండదు. 1,00,000 ఎక్కువ ఒక గొట్టం. ఎవరు చెప్పాలండి ఇవన్నీ మీకు? మాలాంటి తలతిక్క నా కొడుకులు చెప్పాలి. మమ్మల్ని అట్లే అంటారు మా డాక్టర్లు. బతకని 60 చేతకాని ఎదవాలని. నాకు బాగా బతకడం చేతగాడు చెప్తున్నా. మీ అందరికీ ఈ విషయాలు తెలిస్తే నాకు సంతోషం కలుగుతుంది, డోపమైన్ పెరుగుతుంది నాలో. నా మేలు కోసం నేను చెప్తున్నా, మీకోసం నేను చెప్పటంలా. ఇవన్నీ చెప్తే నాకు మేలు జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. నా హ్యాపీనెస్ కోసం నేను చెప్తున్నా. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అండ్ ఇంప్రూవ్ ఓవర్ దట్. దానికి ఎగ్జాంపుల్, ఇందాక 5,000 అప్పిస్తే ఏం చేయాలన్నా మర్చిపోవాలన్నా. మర్చిపోవడానికి వీలు లేదు. ఇంత మోతాదంటే ఈ కాదు. ఇవ్వకుండా ఎట్లయిద్దంటే ఇవ్వు. ఇస్తే ఎగ్గొట్టించుకో. నేనైతే నా లెవెల్, నా సంపాదన లెవెల్ ఎవరికైనా తెలిసినవాడు 5,000 అడిగి తీస్తా, మర్చిపోతాను. వాడు ఇస్తే థ్యాంక్స్ చెప్తా. నాకు ఇప్పటికి ఒక్కడే 3 లక్షలు రిటర్న్ ఇచ్చినాడు చేసుకుపోయి. ఎవడు ఇవ్వలేదు కూడా తెలియదు. రాసుకోలేను నేను, రాసుకోను కూడా. బతుకుతున్నాం కదా బాగానే. నా లెవెల్ అది. ఒక టీచర్ ఉంటాడు, 1000 ఇవ్వగలడు. ఇంకంతే మర్చిపోవాలి. వరస్ట్గా ప్రిపేర్ కావడం, బెస్ట్ కోసం పని చేయడం అంటే. బస్సు ప్రయాణం చేసినామనుకో, బస్సు ప్రయాణం ఏంటి చేయాలో చెప్తాను నేను ఇప్పుడు. ఈ సిద్ధాంతం అప్లై చేసి, డ్రైవర్ పక్కన సింగిల్ సీట్ ఉంటుంది కొన్ని బస్సుల్లో.
అది ఎక్కకూడదు. దాని మీద కండక్టర్ అని రాసి ఉంటుంది, కానీ కండక్టర్ అక్కడ కూర్చోడు. డ్రైవర్ నిద్రపోతే ముందు డ్రైవర్ చచ్చిపోతాడు. నెక్స్ట్ డ్రైవర్ అనుకున్న 3 సీటర్లో ఉన్న ఆడవాళ్ళు చచ్చిపోతారు. అసలే ఆడవాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఆడవాళ్ళకి అక్కడ సీట్ ఇచ్చారేంది? డ్రైవర్ మెలకువలో ఉంటే స్టీరింగ్ ఇడి తిప్పుతాడు రైట్ సైడ్, ఈ సింగిల్ పర్సన్ లేచిపోతాడు. అందుకని ఆ సీట్లు కూర్చోకూడదు. ఎడం పక్క సీట్లు సేఫ్ కుడిపక్క సీట్ల కంటే. ఎడం పక్క మధ్యలో తలుపు ఉంటే తలుపు వెనక సీట్లు కండక్టర్ కూర్చొని ఉంటాడు, అది బెస్ట్ సీట్. అవకాశం దొరికితే అక్కడే కూర్చోడు, అడు కూర్చొనిడు. దాని వెనక ఎమ్మెల్యేకి 2 సీట్లు, ఎంపీకి 2 సీట్లు ఉన్నాయి. అవి 4 కూడా బెస్ట్ సీట్లే. మన ఎమ్మెల్యే ఎంపీలు మంచి వాళ్ళు బస్సులు లెక్కరు కాబట్టి ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయి. బండి గదిలేదాకా టికెట్ ఇవ్వకూడదు, పోయి కూర్చోండి. ఒకవేళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎప్పుడైనా చచ్చిపోవాలనుకుంటే కారులో పోయి చచ్చిపోతారు. మీరేం వాళ్ళ గురించి పట్టించుకోకండి, అది వాళ్ళ ఇష్టం. మన బస్సుల్లోకి రా. బెస్ట్ సీట్స్. నిలబడాల్సి వస్తే కండక్టర్ దగ్గర నిలబడండి. పో అంటాడు ఆయన, పోయినట్టు పడి మళ్ళీ వెనక్కి రండి. నేల మీద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ పక్కనే ఆ సీట్ కాలికి చేయి తగిలించుకొని కూర్చోండి. కుడిపక్క కూర్చోవాల్సి వస్తే ఒకే ఒక్క సీటు ఉంది, ఎర్ర రంగు కూర్చుంటుంది, దానికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని. ఆ సీట్లో కూర్చోండి. మరి అక్కడ ఎవడో కూర్చున్నాడే, వాడి మీద కొంగి ఎక్కనండి, వాడు ఇటు జరుగుతాడు, వాడు కూర్చో. బస్సు ప్రయాణానికి ఇంత కథ ఉందా? అవునమ్మా ఉంది. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, ఇంప్రూవ్ ఓవర్ దట్. ప్రతి ప్రాబ్లమ్కి ఇలానే మీరు కానీ ఆలోచిస్తే ఆన్సర్ దొరుకుతుంది. భార్యాభర్తలు తిట్టుకుంటున్నారు, నా దగ్గరికి ఆ కేసులు వస్తాయి. నేను కౌన్సిల్ చేయను, చాలా టైం పడుతుంది, నాకు అంత టైం లేదు. దేని మీద కొట్లాడతారు భార్యాభర్తలు? చిన్న విషయాలను కొట్లాడతారు. ఫస్ట్ ఇయర్ ఈ కొట్లాటలు ఎక్కువ ఉంటాయి. నా మిత్రుడు ఒక నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, ఒక 1 ఇయర్ నా భార్య ఏమన్నా కూడా నేను తగాద పెట్టుకోకూడదు తీర్మానం చేసుకుంటాడు. హ్యాపీగా ఉన్నాడు. 10 ఏళ్ళు అయింది. 1 ఇయర్ తగాద పెట్టుకున్నాం. వీడేం మాట్లాడు, తిట్టాడు, ఏం చేయడు. చిరునవ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, హ్యాపీగా ఉండొచ్చు. సేవనే కాదు, చిరునవ్వు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. మన ముఖాల మీద చిరునవ్వు ఉండాలా. అయినా ఒకరిద్దరు సీరియస్గా పెనముఖం పెట్టుకుని ఉన్నారు. ఏంటి పెట్టుకోవద్దండి. పెనముఖం పెట్టుకుంటే 40 రోగాలు వస్తాయి. పండగ చేసుకుంటాం మా డాక్టర్లు. కాబట్టి చిరునవ్వు ముఖం మీద ఉండాలి. ఒక స్కూల్లో హెడ్ మాస్టరు 5 గంటలకు స్కూల్ అయిపోతే ఒక 2 టీచర్లు ఆపినాడు మగవాళ్ళని, పని ఉంది ఉండండి అని. వీళ్ళు ఇంటి దగ్గర వాళ్ళ భార్యలకి ఏం చెప్పి వచ్చారు, సినిమాకి పోదాం రెడీగా ఉండమని చెప్పొచ్చారు ఈ పెద్ద మనుషులు ఇద్దరు. వాళ్ళు పాపం మహాతల్లులు 4 గంటల నుంచి ప్రిపేర్ అయ్యి సీరియల్ చుట్టూ ఆపేసి, ఎంత త్యాగం, రెడీగా ఉన్నారు 5 గంటల నుంచి. ఏళ్ళల్లో ఒకడు 7 గంటలకు వచ్చాడు, పెనమ్మకం. రాగానే చూసిందానే అన్నది, పూలు ఉన్నాయి తలకాయలు ఈశ్వరి నేలకేసి కొట్టింది. పెనమ్మకం ఏంటి పూలు నేల మీద కొట్టావు అన్నాడు. కొట్టక అన్నది ఆమె. పూలు 20 రూపాయలు ఏమనుకున్నావో అన్నాడు వీడు. పెనం ఆయన 20 కాబట్టి 100. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చాను అన్నది. దబాయిస్తుందా మరి? 10 లక్షలు పెట్టి కొనుక్కుంది ఆయన్ని. నేను మగవాడిని, ఎప్పుడైనా వస్తా అన్నాడు ఆయన. ఆహా మగవాడివి, ఈ మాటలు నీ కాదే, మీ అమ్మ ఏంటి మీ నాయన ఇంత అన్నది ఆయన. ఇంకా చూసుకో, వాడు ఊరుకుంటాడా? మా అమ్మ నాయన అంటావా? మీ అమ్మ మీ నాయన మీ కుటుంబం మీ వంశం అందరూ ఇచ్చే అన్నాడు. సినిమా పోయింది, పూలు పోయినాయి. ఈరోజు వచ్చాడో బొమ్మడా పోకూడదు. పెనమ్మకం ఎంత డేంజర్ ఉంది. రెండో వాడు ఉన్నాడు, వాడు 7 గంటలకే వచ్చాడు, నవ్వుముఖంతో వచ్చాడు. ఏమైనా చూసింది, పూలు కింద పడేసింది. రెండో సీన్ స్టార్ట్ అవుతుంది. పూలు కింద పడాయి, కానీ వాడు ఏమన్నాడంటే, అది కాదోయ్, నేను 4 నుంచి ఇంటికి పోవాలి హెడ్ మాస్టర్కి చెప్పినా ఆయన పంపలా నన్ను. ఉండవా కాసేపు అన్నాడు. నా భార్యకి మాట ఇచ్చాను సార్ నేను, నాకు లేదా భార్య, నీకేనా అన్నాడు ఆయన. రేపు నీకోసం వస్తా, 4 గంటలకు సెలవు పెట్టాను, వస్తావు పూట అని చిరునవ్వుతో మాటలు కలిపేటప్పటికి మర్చిపోయింది ఆమె. మా తల్లి
మీకు క్షమ ఎక్కువ అమ్మా, సీతమ్మలాగా క్షమించడం గుణం ఎక్కువ మీకు, క్షమించేసడం. ఆ చిరునవ్వు నవ్వగలిగే బతుకు బాగుంటుంది. అందుకనే మీ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు మగపిల్లలకి, మగవాళ్ళు కూడా చెప్తున్నా, మగపిల్లల ముఖాన్ని చిరునవ్వు ఉందో చూసుకోండి. చిరునవ్వు లేని ఎదవల్ని పెళ్లి చేసుకోకండి. వాడు ఏం లేకపోయినా బతకొచ్చు, చిరునవ్వు లేకపోతే గోయంద మీ అమ్మాయి బతుకు. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ అండ్ ఇంప్రూవ్ అవర్ దట్ అన్నది అద్భుతమైన సూత్రం. మనం పుట్టకముందే మన తల్లిదండ్రులకు బాకీ పెడున్నాం. 10 నెలలు పెళ్లి మోసింది, 10 నెలలు పాలిచ్చి సాకింది, ఏమి మనల్ని అడగకుండానే. తండ్రి కూడా పెంచినాడు. తండ్రి దుర్మార్గుడు ఏం కాదు, ఏమో కష్టపడేది ఎక్కువ, నిజం, ఆవిడ కూడా పెంచాడు. తల్లిదండ్రులు రుణం ఎటు తీర్చుకోవాలంటే అవయవదానం, రక్తదానం ద్వారా తీర్చుకోవచ్చు. మీ అందరూ కూడా 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వచ్చు, ఏమీ కాదు. మీ బర్త్డే రోజు ఇవ్వండి, మీ పెళ్లి రోజు ఇవ్వండి, మీ పిల్లల బర్త్డే రోజు ఇవ్వండి, ఒక 4 సార్లు ఇవ్వండి సంవత్సరానికి. తల్లిదండ్రుల రుణం తీర్చుకునే మార్గం మరి కొంతమంది తల్లిదండ్రులను బాగా బతికిటట్టు చేయటమే. నీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకో, నీకు చేతనైనంత. 2వ రుణం గురువుకు పడ్డాం. గురువులు చాలా గొప్పవారు. ఒక కథ చెప్పి గురువు గొప్పతనం గురించి, గురువులు పడ్డ రుణం ఎట్లా తీర్చుకోవాలో చెప్తా. ఒక క్లాసులో ఒక పిల్లవాడు వాచ్ పెట్టుకొని వచ్చాడు. వాడిది కాదు, వాళ్ళు అన్నది. మధ్యాహ్నం భోజనం టైంలో వాచ్ తీసి వాడి బ్యాగ్ మీద పెట్టి భోజనానికి బయటికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక వాచ్ లేదు, పోయింది వాచ్, ఎవడో తీసేశాడు. అందరి బ్యాగులు ఎతికితే దొరుకుతుంది. ఆయన హెడ్ మాస్టర్ ఏం చేశారంటే, క్లాస్ మాస్టరు పిల్లల బ్యాగులన్నీ వరుసగా గోడ పక్కన పెట్టించాడు. 40 మంది పిల్లల్ని, ఇటు పక్క 40 మంది పిల్లల్ని గోడ వైపు ముఖం పెట్టి నిలబడమన్నాడు. ఈ బ్యాగులని ఎత్తుకెట్టుబడి చూడకూడదు. ఈయన కళ్ళకి గంతలు కట్టుకున్నాడు. బ్యాగులన్నీ ఎత్తుకటం మొదలుపెట్టాడు. బ్యాగులో వాచ్ దొరికింది. గంత అట్నే పెట్టుకొని టేబుల్ దగ్గరికి వచ్చి వాచ్ అక్కడ పెట్టి, ఇప్పుడు గంత ఉప్పదీసి వీళ్ళందరినీ తిరగమని, ఇదేరా నీ వాచ్ పోయిందని అడిగాడు. అప్పుడు అదే అన్నాడు. ఇంకెప్పుడు వాచ్ పెట్టుకొని రావద్దు స్కూల్కి, పెట్టుకుంటే జేబులు పెట్టుకో, బయట పెట్టొద్దని చెప్పి క్లాస్ కంటిన్యూ చేశాడు. ఇంకో సీన్ స్టార్ట్ అయిపోయింది. ఆఫ్టర్ 25 years ఈ టీచర్ రిటైర్ అయినాక కొడుకులెట్టు గాల్లో ఎగిరిపోయినారు. చచ్చిపోలే, అమెరికాకి ఎగిరిపోయినారు. వాళ్ళు లేరు, భార్యాభర్త ఇద్దరు ఉన్నారు. ఒక 25 ఏళ్ళ కుర్రోడు ఈయన ఇల్లు అడుగుతూ వస్తున్నాడు. ఇంటికి వచ్చి నమస్కారం పెట్టాడు. ఎవరా నువ్వు అన్నాడు. ఈయన, నీ స్టూడెంట్. సార్ నేను, నాకు చదువు చెప్పినావు నువ్వు అంటే, గుర్తు రావట్లేదు కదా రానే, నేను ఒక స్టోరీ చెప్తా సార్, అది చెప్తే నీకు గుర్తు వస్తాను, ఇప్పుడు చెప్పిన స్టోరీ చెప్పాడు. అదే గుర్తొచ్చింది, అది ఎవడో పిల్లడు పాపం, వాడేం కావాలని దొంగ, వాడు ఏమన్నా పొరపాటును తీసుంటాడు అని అన్నాడు. అవును సార్, పొరపాటునే తీసినాడు, వాడేం దొంగ కాదు. మీరు కానీ ఆ రోజు కళ్ళకి అంతాలు లేకుండా ఎత్తుకుంటే ఏ బ్యాగులో దొరికిందో తెలిసేది, ఆ బ్యాగ్ ఎవరిదో తెలిసేది. ఆ పిల్లవాడిని జీవితాంతం దొంగ అని ఉండేవాళ్ళు, వాడు దొంగ అని కూడా ఆశ్చర్యపడక్కర్లా. పిల్లలకి ఎవడు దొంగో తెలియకూడదు అనుకున్నావు, నీకు కూడా తెలియకూడదు అనుకున్నావు, అందుకని గంత కట్టుకున్నావు. ఆ దొంగని నేనే అన్నాడు. ఈరోజు నేను ఐఏఎస్ చదివిన, బీహార్లో నేను కలెక్టర్గా ఉన్నా, నేను ఇలా మారినానంటే ఆ రోజు నీ ప్రవర్తనే కారణం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్. మన పిల్లలకి ఇట్లాంటి కథలు చెప్తే కదండి మన టీచర్ల మీద ప్రేమ పడుతుంది. అందరి టీచర్లు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ టీచర్లకు గొప్పతనం ఏంటంటే నీ నుంచి ఏం ఆశించరు, సేవది, నీకు చదువు చెప్తారు. ప్రభుత్వం ఇచ్చి డబ్బుకే చెప్తున్నారు అనుకుంటున్నారా మీరు? పిల్లల మీద ప్రేమ లేకపోతే చదువు చెప్పలేరు. రొటీన్గా సిలబస్ కావాలని చెప్పి చదువు గురించి నేను మాట్లాడటంలా, జీవితం గురించి టీచర్లు అనేకం నేర్పిస్తారు మనకి కథల రూపంలో. ఆ రుణం మీకు ఎటు తీరుతుంది? నువ్వు మరలా చదువు చెప్పడం ద్వారా తీరుతుంది. అందుకని మీ పిల్లలకి ఏం చెప్తారంటే, నీకంటే వెనకబడ్డ నీ స్నేహితులకి స్నేహితురాలకి చదువు చెప్పమని చెప్పండి. నేను అటు చెప్పిన మెడికల్ కాలేజీలో 5 ఏళ్ళు చదువు చెప్పినందుకు నాకు లాభం ఉంది, వాళ్ళకి కాదు. వాళ్ళకు లాభం ఉంది, వెనకబడ్డ వాళ్ళు అభివృద్ధి అయ్యారు, పాస్ అయినారు. నాకు లాభం ఏంటంటే
చదువు చెప్పడం మొదలెట్టినాక నేను సబ్జెక్టు మర్చిపోలే. టెక్స్ట్ బుక్లు కొనుక్కోకుండా పాస్ అయినా, గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకున్నా. మన పిల్లలకి చదువు చెప్పండి అని చెప్పండి, ఇప్పటి నుంచి అలవాటు కానివ్వండి. వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు, ఫస్ట్ క్లాస్గా రాస్తారు. పరీక్షలకి ముందు హడావుడిపడి చదవరు. పరీక్షలకు ముందు 3 రోజులు పుస్తకాలు కట్టకట్టి అవతల పడేసేవాడిని, శుభ్రంగా నిద్రపోయేవాడిని. గ్యారెంటీకి పాస్ అవుతాను నాకు తెలుసు. ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యారు, నో డౌట్. మన పిల్లలు పాస్ కాగలరు, మీకు భయం ఎక్కర్లేదు. మన పిల్లల్ని టెన్షన్లో పెట్టుకాకండి. దే పెర్ఫార్మ్ టు ద మ్యాక్సిమం ఆఫ్ దర్ కెపాసిటీ. మనం నమ్మాలి మన పిల్లల్ని. మనం నమ్మకపోతే ఎవరు నమ్ముతారు మన పిల్లల్ని? మన పిల్లలకి లంచాలు ఇవ్వడం అలవాటు చేయొద్దు. మంచి మార్కులు వస్తే మోటార్ సైకిల్ కొనిస్తా, మంచి మార్కులు సెల్ ఫోన్ కొనిస్తా, దిక్కుమాల వాగ్దానాలు చేయకండి. నీ బిడ్డ, కొడుకు కానీ కూతురు కానీ మంచి మార్కులు వచ్చినా రాకపోయినా నీ బిడ్డే. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇస్తావు, అవసరం ఉంటే ఇస్తావు, అంతే. ఇది ఈ మెంటాలిటీ మనకున్నాం. టీచర్ యొక్క రుణం తీరాలంటే తిరిగి చదువు చెప్పాల్సిందే. ప్రకృతికి రుణపడి ఉన్నాం. ఈ ప్రకృతి లేకపోతే మనం లేం. సూర్యుడు లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే మనం లేం. ప్రకృతికి ఉన్న రుణం తీర్చుకునే మార్గం ఏంటంటే ప్రకృతి వనరుల్ని పరిమితంగా వాడుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తే ఈ అమ్మాయి, ఆ అమ్మాయి బీరువాళ్ళు 200 చీరలు ఉన్నాయి. నీకేటో తెలుసురా అంటూ, నాకు తెలుసమ్మా, కట్టిన చీర కట్టరు, కొన్ని తగ్గించుకోండి వీలైతే. మీరు చాలా రోజులు కట్టకుండా ఉండి ఎవరికైనా ఇచ్చేయండి. ఏం చేసుకుంటారు? పోషించాలి వాటిని. చెమటలు కొడితే ఆడవాలా? ఒక కంప్యూటర్ ఉంటే ఒక కంప్యూటర్ అంత నొప్పి ఉంటుంది, 2 ఉన్నాయనుకో 2 కంప్యూటర్లతో నొప్పి ఉంటుంది, చెడిపోతాయి. వస్తువులు పెరిగే కొద్దీ బాధలు పెరుగుతాయి. అందుకనే మేము తీర్మానించుకున్న మా ఒంటి మీద ఏ వస్తువులు ఉండకూడదు, బట్టలు తప్ప. వాచ్ ఉండదు, మాకు ఉంగరాలు ఉండవు, మెడలో దండలు ఉండవు. మీకు చాలా వస్తువులు ఉన్నాయి, సరే నేను వదిలేమని చెప్పడం లేదులే. మీ పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు. నీ చెవులు కుట్టించుకొని అడదు ఒక అమ్మాయి, మీరు ఎందుకు బలవంతం చేస్తారు? అట్నే ఉండని ఆ పిల్లని, అమ్మాయి ఇష్టం. ఒక ఆమె ఇన్ని కుట్టించకూడదు చెవుకి, 6-7, ఆమె ఇష్టం. ఆమె చెవు పొడుచుకొని, నేను ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఆన్ వాట్ యువర్ అటైర్. వస్తువులు తగ్గితే బాధలు తగ్గుతాయి. నా ఫ్రెండ్ ఒకడు తన భార్యని పెళ్ళికి 5 లక్షల విలువైన బంగారు నగలు వేసుకొని తీసుకెళ్ళాడు. ఏం పని? అందరికీ చూపిస్తావా? తెచ్చి ఇంట్లో పెట్టాడు, రాత్రి దొంగెత్తుకుపోయాడు. బ్యాంకులో ఉండి భద్రంగా, ఏదో తెలిసిన పోలీసు వాడు ఉన్నాడు కాబట్టి ఆడి బంగారం వాడికి ఎటు రాజు ఎవడు తెప్పించాడు, లేకపోతే 5 లక్షలు. బంగారం అనేది గొప్పదే, చాలా ధర పెరిగింది ఈ మధ్యలో. నాకు తెలిసిన ఉపయోగం ఏంటంటే బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవడానికి పనికొస్తుంది. చాలా ప్రేమ మన దేశంలో మహిళలకి బంగారం అంటే. తప్పు లేదు తల్లి, భర్త జీతం ఏమిటి, ఏం చేయాలా? వాడితో కొట్లాడి బంగారం తెచ్చుకుంటే నీ పేరుతో ఉంటుంది. అది మీ ఆలోచన. ఈ ఆలోచనలు నేను కామెంట్ చేయటంలా. కానీ వస్తువులు పెరిగే కొద్దీ బాధలు పెరుగుతాయి. మీ ఇంట్లో మెట్ల మీద ఇరిగిపోయిన కుర్చీలు వేసి ఉన్నారు, రిపేర్ చేసుకొని వాడుకో, లేదంటే ఉడకని, లేదంటే మిఠాయికేసి మిఠాయి తీసుకొని తిను, అక్కడ ఉంచొద్దు వాటిని. మీ ఇంట్లో మీరు వాడుకుని ఉండి ఏమున్నాయో చూసుకోండి, వదిలించుకోండి, బరువు తగ్గిపోతాయి. ప్రకృతి వనరులను పరిమితంగా వాడాలి. అపరిమితంగా వాడితే అర్థం ఏంటంటే భవిష్యత్తు తరాలు వాడుకోవలసిన ప్రకృతి వనరుల్ని మనమే కాజేయడం, మన పిల్లలకి మనమే ద్రోహం చేస్తున్నట్టు అర్థం. అది ఆ రుణాన్ని తెలుసుకునే మార్గం. కాబట్టి 3 రుణాలు మనకు ఉండకూడదు, పోవాలి. సేవ చాలా చిన్న మాట, 2 అక్షరాల మాట. ఇట్ గివ్స్ ఎనార్మస్ హ్యాపీనెస్ టు అస్. హ్యాపీగా బతకండి. బతకటానికి సేవ ఒక సాధనం.